ఉదయకాల ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు అయ్యున్న నా దేవ, నీకు వందనాలయ. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. రాత్రంతయు నీ కాపుదల భద్రతను క్షేమాన్ని ఉంచి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పాదాల దగ్గర మొరపెట్టుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. రాత్రంతయు నీ క్షేమాన్ని అనుగ్రహించా సజీవులుగా మరొకసారి నీ నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచే కృపను మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు. మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డల యొక్క మొరలు అంగీకరించండి. వారి అవసరతలు, అక్కర్లు, ఆలోచన యావత్తు నీకు అప్పగిస్తుండగా వారి పట్ల కార్యం జరిగించి సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నీ పరిశుద్ధాత్మని సహాయంగా ఉంచి ప్రభా ప్రార్థనలు ఎలా నడిపించుకోవాలో, ముందుకు ఎలా సాగాలో, ఎవరెవరి గురించి ప్రార్థన ఎలా చేయాలో నీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపుతో మాకు అనుగ్రహించమని కోరుచున్నాం. ఉదయకాలం మీద నా తండ్రి నీ స్తుతుల మీద ఆసనుడిగా ఉండి నాయన, స్తుతులార్హుడవు, స్తోత్రార్హుడవు అయిన దేవా, మా స్తుతులు అందుకోమని కోరుచున్నాము తండ్రి. నీకు వందనాలు నాయన. వాళ్ళ శౌర్యము కలిగిన దేవా నీకు వందనాలు, స్తుతులు ప్రభా. సర్వము ఎరిగిన దేవా నీకు స్తుతులు స్తోత్రములు నాయన. యూదాగోత్రపు సింహమయ్యున్న దేవా నీకు స్తుతులు స్తోత్రములు నాయన. యుగములకు సర్వాధికారి యోగ దేవా నీకే స్తుతులు స్తోత్రములు నాయన. సర్వంతర్యామి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. సర్వజ్ఞాని నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. రక్షణకర్త నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. రత్నవర్ణుడా నీకే స్తుతులు స్తోత్రములు నాయన. లోకానికి వెలుగుగా ఉన్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. రక్షణాధారమైన దేవా నీకే స్తుతులు స్తోత్రము నా తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వాంగ కవచమై ఉన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు నాయన. సజీవుడుగా ఉన్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు నాయన. మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు నాయన. యూదాగోత్రపు సింహమా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. శ్రేష్టమైన వాడిగల ఖడ్గమా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. సహాయక కవచమై ఉన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. షారోను పుష్పమా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. శక్తిగల దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. సమీపంగా ఉన్నవాడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. సహాయక కర్త అయిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. సకల రాజ్యములను పరిపాలించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు నాయన. శాశ్వత కృపగల దేవా నీకే స్తుతులు స్తోత్రములు. సహాయం చేయువాడా, సింహాసనాసీనుడా, స్తుతుల మీద ఆసీనుడా, షాలేము రాజా నీకే స్తుతులు స్తోత్రములు. శాంతి ప్రదాత, శాంతి దూత నీకే స్తోత్రములు. సర్వసంపదలకు నిధులైన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు నాయన. శ్రీయేసు రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సియోను వాసి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. సకల రాజ్యములను పరిపాలించు పరిపాలక నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడవు, సహకారియైన దేవా నీకే వందనాలు స్తుతులు ప్రభా. సర్వాంగ కవచములను ధరించుకుని మమ్మలను కాపుదలగా భద్రతను అనుగ్రహిస్తున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నేటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండానట్లు నిన్ను కాపాడుతానని చెప్పిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకుని గాయపరిచిన హస్తాలతో మమ్మలను ముట్టి స్వస్థపరచగలిగిన దేవా నీకు వందనాలు. నీ కోరిక యావత్తు సిద్ధింపచేపి నీ ఆలోచన యావత్తు సఫలపరచు యెహోవా నీవై ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. సహాయకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకో నాయన. ఆకాశము నీ సింహాసనము నాయన, భూమి నీ పాదపీఠమన్నవు. నీ పాదాల దగ్గర మేము మొరపెట్టుచుండగా మా మొరలు అంగీకరించమని కోరుచున్నాము నాయన. నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చినన్న వాగ్దానం మా పట్ల నెరవేర్చండి. శ్రమ వచ్చినప్పుడు నీ సన్నిధిలో మేము నీకు మొరపెట్టుచున్నప్పుడు నీ దగ్గర నుంచి ప్రభా జవాబును పొందుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో అది నాకు నెమ్మదినిస్తుందని చెప్పిన దేవానికి వందనాలు నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన. పరిస్థితులను మార్చగలిగినది వాక్యము నా తండ్రి. బాధను నిర్వీర్యం చేయగలిగినది నీ వాక్యము తండ్రి. మాకు నెమ్మది కలుగ చేయగలిగినది నీ వాక్యము తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం
కోరుచున్నాం ప్రభా. నా తండ్రి, మా పాదములు తొట్టడిని లేక మమ్మల్ని కాపాడువాడవు నీవై ఉన్నావు నాయన. శ్రమ వచ్చినప్పుడు మేము ఏ ఆలోచన చేయాలో నాయన, మా పాదములు వెటు వెళ్ళుచున్నాయో నాయన, మాకు కాపడిగా తండ్రిగా నీడగా నాయన వెన్నంటి నడిపిస్తానని చెప్పిన నా తండ్రి నీకు వందనాలు నాయన. యెహోవా నిన్ను కాపాడును, నీ కుడి పక్కనను యెహోవా నీకు నీడగా ఉండునని మాట్లాడుచున్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి అయినా వెన్నెల దెబ్బ అయినను తగలకుండా నిన్ను కాపాడుతానన్న వాగ్దానం మా పట్ల నెరవేర్చండి నాయన. నీకు స్తోత్రములు. అలనాడు ఇజ్రాయేలు ప్రజలను ప్రభువును ఆ రీతిగా కాపాడిన దేవుడవు నాయన. వారి పాదములకు నాయన అరగకుండాను వారి వస్త్రములు చిరగకుండాను ప్రభా వారి నాయన నా తండ్రి నడిపించిన దేవుడవు, పోషకుడువు, తండ్రివి నీవై ఉండగా జ్ఞాపకం చేసుకో. అటు రీతిగా మేము కూడా నాయన నీ సన్నిధిలో నాయన నమ్మకము కలిగిన విశ్వాసంతో ముందుకు సాగి విశ్వాస వీరులుగా మమ్మలను సిద్ధపరచండి. ఇది మొదలుకొని నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడుతున్న వాగ్దానం ప్రతి బిడ్డ మీద ఉంచమని కోరుచున్నాం. మాతో పాటు ఏకీభవిస్తున్న బిడ్డల మీద కూడా నాయన ఈ వాగ్దానాన్ని నిలపమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా నా తండ్రి, స్తుతులైన దేవా నీకు వందనాలు. కృంగిన వారిని ప్రభా లేవనెత్తగలిగిన దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించు వాడవు నీవై ఉన్నావు నాయన. ప్రతి ఒక్కరికి నాయన ఏదో ఒక సమస్యతో కుంగిన స్థితిలో ఉన్నారయ్యా, వారిని లేవనెత్తండి నాయన. పడిపోయిన వారిని ఉద్ధరించువాడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. మానవ జీవితంలో అనేక సమస్యల గుండా, అనేక నా తండ్రి బలహీనతల గుండా నాయన అనేక విధానాలుగా నా తండ్రి నడిపిస్తూ ఉన్నావయ్యా. నా తండ్రి మేము నా తండ్రి జీవము కలిగిన నీ మాటల ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకుంటూ నీ నామాన్ని స్తుతిస్తూ నాయన వాక్యాన్ని ధ్యానించుచు నీ జీవము కలిగిన వాక్కుల చేత మమ్మల్ని జీవింపచేస్తున్న నా తండ్రి నీకు వందనాలయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈరోజు అయినా ఉదయం మొదలుకొని రాత్రికాల ప్రార్థన వరకు కూడా ఏ బిడ్డలు ఏ అవసరతల నిమిత్తం ఏ అక్కర్ల నిమిత్తం నీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుచున్నారు నాయన. కుంగిన వారిని లేవనెత్తనన్నావు. ఈరోజు ప్రభా ఏ స్థితిలోనైనా బిడ్డలు కుంగిన స్థితిలో ఉంటే వారిని లేవనెత్తండి. వారి ప్రయత్నాల్లో మీరు వారికి తోడుగా నీడగా ఉండి నడిపిస్తానన్నావు. నీ కుడి చెయ్యికి నీడగా ఉండి నిన్ను నీకు తోడుగా ఉంటానన్న వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి ప్రభా. కుంగిన వారి స్థితి నుంచి వారిని లేవనెత్తి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. నిస్సహాయ స్థితిలో ప్రభా మా భవిష్యత్తు ఏంటి అని ప్రభా అనేక మంది యవనస్తులు, ఉద్యోగం లేని వారు ప్రభా, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయిన వారు, బలహీనతతో బాధపడుచున్న వారు నా తండ్రి మా భవిష్యత్తు ఏమై ఉన్నదో, నా పరిస్థితి ఇంతేనా అని కుంగిన వారిని ఈరోజు మీరు లేవనెత్తండి నాయన. వారి బాధలో ఉన్న వారిని నాయన ఉద్ధరించి వాడవు నీవై ఉన్నానని మాట్లాడుచున్నావు. ఈరోజు ప్రతి ఒక్క స్థితిలో ఉన్న బిడ్డలందరినీ నాయన వారిని లేవనెత్తి నాయన మీరు వారిని ఉద్ధరింప చేయమని కోరుచున్నాము నా తండ్రి. వారికి నాయన సాక్షిగా, సహకారిగా, తండ్రిగా ఉండి ప్రభా వారి పక్షాన యుద్ధము చేయువాడు యెహోవా నీవై ఉండగా ప్రభా వారికి ధైర్యముతో నింపమని కోరుచున్నాము నాయన. నీ సన్నిధిలో కనిపెట్టడం ఒక నేర్పించండి. ప్రార్థన ఎలా చేయాలో, నీ సన్నిధిలో నీ పాదాలు ఎలా పట్టుకొని మొరపెట్టాలో, జవాబును ఎలా పొందుకోవాలో మాకు నేర్పించండి నాయన. నీకు స్తుతులు. అలనాడు పౌలు నాయన నీ సన్నిధిలో ఎలా జీవించాలో మాకు నేర్పించి ఉన్నారయ్యా నాయన. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ముళ్ళు చేత బాధపడుచున్నారు. అలనాడు పౌలు గారు కూడా ఒక ముళ్ళుతో బాధపడి ఉన్నాడని ప్రభా ఎంతగానో నా తండ్రి ఎత్తించి ఉన్నారు. మేము నీ దగ్గర ప్రభా ఒక ముళ్ళు కలిగి లేకపోతే నీ నామాన్ని మేము స్మరించలేని వారము నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోవాలా అటు రీతిగా మనుషులుగా మమ్ములను ప్రభా ఏదో ఒక ముళ్ళుతో మేము బాధపడుచున్నప్పటికీ నీ దగ్గర పాదాల దగ్గర మొరపెట్టే కృపను ప్రతి ఒక్క బిడ్డలకి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. ప్రతిరోజు నాయన నీ పాదాల దగ్గర అనేక విజ్ఞాపనలు నేను సన్నిధిలో చేస్తున్నామయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు లేని వారి కోసం ప్రార్థనలు చేస్తున్నామయ్యా. వారి పట్ల కార్యాలు జరిగించండి నాయన. గర్భిణీ స్త్రీలను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి పట్ల కార్యాలు జరిగించండి. వివాహాలు జరగడానికి సిద్ధపడుచున్నారని బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి. అలాంటి వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారి వివాహాలు
సిద్ధపాటు దయచేయమని కోరుచున్నాము నాయన. వివాహాలు జరిగిన కుటుంబాల్లో నాయన ఇరు వర్గాలకు భార్యాభర్తలకు సమాధానం సైక్యతను వారి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలనే సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆ జీవితాలను కట్టమని కోరుచున్నాము నాయన. మనశ్శాంతి చెంది ప్రభా ఒకరినొకరు అర్థం చేసుకొనక ప్రభా నాయన బిడ్డలను కని వాళ్ళని అనాథలుగా చేసి విడిపోవాలని ఉద్దేశం కలిగి గొడవల పడుచున్న వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి హృదయాలు దయచి ఏక మనసు ఏకాత్మను అనుగ్రహించండి. బిడ్డలను ఎటు రీతిగా పెంచుకోవాలో ఒకరి ఎడల ఒకరికున్న బాధ్యతను జ్ఞాపకము చేసుకుని ముందుకు ఎలా సాగాలో అట్టి వారి పట్ల నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన అదే రీతిగా నాయన గృహాలు కట్టుకుంటున్న వారి కొరకు అద్దె గృహాల్లో ఉండి ఇబ్బందులు పడుచు గృహాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారి పట్ల మీ న్యాయం జరిగించండి. లోన్లు ఏమైనా పెట్టుకుంటే లోన్లు శాంక్షన్ అవటకు సహాయం దయచేయండి నాయన. అదే రీతిగా నాయన ఉద్యోగాల నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను సిద్ధపరచండి ప్రభా. వారి నాయన ఇతర దేశాల్లో ఉండి ప్రభా జాబ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎవరైతే కుంగిన వారు ఉన్నారో ఈరోజు వారిని లేవనెత్తి నాయన వారికి నాయన ఏదైనా ఇంటర్వ్యూకు నడిపించబడుతుంటే వారిని నిర్ధరించి వాడవు నీవే ఎన్నో చంకబెట్టుకొని నేను ఎత్తుకొని వాడు నేనే ఎన్నానని మాట్లాడుచున్నావు నా తండ్రి. అటు రీతిగా వారికి నాయన మీరే తోడుగా నీడగా ఉండి నాయన సమయోచితమైన జ్ఞానము కలిగి వారి జాబులను పొందుకునే కృపను అనుగ్రహించండి నా తండ్రి. నా తండ్రి అయిన యెహోవా, నా తండ్రి అయిన యేసయ్య నాతో ఉండగా నాకేంటి భయం అనే దిగులు లేని ప్రభా ఆయన వారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచును. సైన్యములకు అధిపతి యొగు రాజా నాయన మా పక్షమును యుద్ధము చేయవాడు నీవై ఉండగా వారికి నాయన నెమ్మదిని ధైర్యాన్ని అనుగ్రహించమని కోరుచును. నాయన జీతము సరిపోక తక్కువ జీతంతో బాధపడి వారి పక్షాన మీరు ఉండండి నాయన. వారి శాలరీలు ఇంక్రిమెంట్ మంచిగా నా తండ్రి వేటకు సిద్ధపరచండి నాయన. నీకు వందనాలు. అదే రీతిగా ప్రభా ఆయన ముఖ్యంగా ప్రభా వర్షం కారణంగా ప్రభా అనేక లోతట్టు ప్రాంతాలన్నీ పంటలు నాయన గృహాలు అన్నీ మునిగిపోయి ప్రభా నా తండ్రి విలపిస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నా తండ్రి. నాయన మమ్మలను మా ప్రాంతాలను సురక్షితముగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా నా తండ్రి. నాయన విజయవాడ పరిసర ప్రాంతాల్లో బిడ్డలు అనేక మంది ప్రభా చాలాంటి అవస్థలు పడుతున్నారయ్యా. తినటానికి ఆహారం లేక, కరెంటు లేక, తాగటానికి నీరు లేక, నివసించటానికి నివాసము లేక చంటి బిడ్డలతో ప్రభా నా తండ్రి నాయన ఎన్నో ఇబ్బందులతో ఇరుకులతో నాయన గృహంలోకి నీళ్లు వచ్చేసి ప్రభా ఎంతో దిక్కుచోతని స్థితిలో ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మందిని మేము చూస్తున్నామయ్యా నా తండ్రి. వారి పక్షాన్ని మీరు ఉండండి. అధికారులకు మంచి మనసునివ్వండి ప్రభా నాయన. వారికి శ్రేష్టమైన నా తండ్రి నివాస స్థలాలను ఏర్పరిచే బిడ్డలకు సిద్ధపరచండి నాయన. నా తండ్రి నీ చిత్తమైతే వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభా, అనుకూలపరచండి ప్రభా. చాలా ప్రదేశాలు నీటమట్టం మునిగిపోయినాయి ప్రభా. వ్యవసాయాలన్నీ పాడైపోచున్నాయి నా తండ్రి. నీ చిత్తమైతే ప్రభా అనుకూలపరచండి ప్రభా, అనుకూలపరచండి నాయన. అధికారులకు మంచి మనసును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నిస్సహాయ స్థితులు నా తండ్రి అనారోగ్య సమస్యల్లో హాస్పిటల్లో ఉండిన బిడ్డలు కూడా మునిగిపోయి ఉన్నాయని నాయన ఎంతగానో మేము చూస్తున్నాం వార్తల్లో నా తండ్రి. జ్ఞాపకం చేసుకో అలాంటి దుస్థితి నాయన మా తండ్రి. మా ప్రాంతాలన్నిటిని భద్రపరచవా ప్రభా. ఎక్కడో జరిగితే మేము చూసాం విన్నాం, కానీ మా పక్కనే ప్రభా, మా పక్క ప్రాంతాల్లోనే ప్రభా ఇలాంటి విషయాలు జరుగుతుంటే మా హృదయం చలించిపోతుంది నా తండ్రి. వారి పట్లనే మీ కార్యము చేయండి ప్రభా. వారి పట్లనే మీరు తోడుగా ఉండండి ప్రభా. విష జ్వరాలతో ప్రభా, భయంకరమైన బలహీనతలతో ప్రభా నా తండ్రి నాయన ఎంతో విలపిస్తున్నారు నా తండ్రి. దోమకాటుల వల్ల నా తండ్రి నాయన ఎంతగానో విలపిస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి. మా ప్రాంతాలను శుభ్రపరచగలిగిన దేవుడవు నీవే ఎన్నో పరిశుభ్రంగా ఉంచండి ప్రభా నాయన. యేసయ్యా నా తండ్రి నీటి మట్టంతో మునిగిపోయి అన్నీ కలిసిపోయిన స్థితిలో అనేక బలహీనతలు నా తండ్రి అంటు వ్యాధులు వ్యాపించుచున్నాయని చెప్తున్నారు నా తండ్రి. అలాంటి బలహీనతల నుంచి మా ప్రాంతాలను ముట్టండి నాయన. స్వస్థపరిచి యెహోవా నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి
చేసుకోండి ప్రభువా. నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునని మాట్లాడుచున్నావు నా తండ్రి. అలాగా ప్రభా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు నాయన. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటున్నావు ప్రభా. ఇప్పుడు అనేక మంది బిడ్డలు నాయన నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి హెల్ప్ చేసే మనసును అందరికీ సిద్ధపరచండి. అట్లా సహాయం చేయగల మనసును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. వాతావరణాన్ని అనుకూలపరచండి, నెమ్మదిపరచండి అయ్యా నాయన. పంటలు మునిగిపోతే కష్టం కదా నాయన, మరలా సంవత్సరము నాయన తినటానికి ఆహారం కొద్దివైపోతుంది కదా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోవా ప్రభా, సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డల కొరకు, స్కూల్స్ వెళ్ళిచుండగా వచ్చిండు వారి కాపుదల కొరకు పన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కాలేజీ బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, యవన కాలంలో వారి యవనచ్చులకు లోను కాకుండానట్లు, వారి పాదములు త్రుట్టడిల్లిపోకుండానట్లు, వారి హృదయంలో ప్రభా నీ వాక్యం నిలకడగా ఉంచమని మొరపెట్టుచున్నాం. ప్రతిరోజు యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్న అనేక మంది యవనస్తులు లోకంలో తప్పిపోచున్నారయ్యా. సెల్ ఫోన్ అనే చేతిలో పాపముతో నా తండ్రి విచిత్రమైన దృశ్యాలను చూస్తూ ప్రభా, వీడియోస్ రూపంలో నేను గేమ్స్ ఆడుచున్నాయన, బెట్టింగ్స్ ఆడుచు ప్రభా, రకరకాలుగా బానిసలైపోయి పాడైపోచిన బిడ్డలు ఉన్నారు. వారందరి కొరకు నేను సన్నిధిలో మొరపెట్టుచున్నాము నా తండ్రి. నాయన మా దేశ సంరక్షణ కొరకు నా తండ్రి, నాయన భద్రత కొరకు, కాలిన మినిస్ట్రీస్ కొరకు నా తండ్రి, నాయన క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల కొరకు, మందిరాలు కూల్చివేస్తున్నారయ్యా. ఆ కూల్చివేస్తున్న మతోన్మాదుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థనని పాదాల దరి చేర్చుకోమని కోరుచున్నాం. ఈ ఉదయము మొదలుకొని మరలా రాత్రికాల ప్రార్థన వరకు ఏ బిడ్డలు ఏ అవసరతల నిమిత్తం, ఏ అక్కర్ల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ నాయన వారి అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళుచుండగా వారి చుట్టూ తోడుగుండండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకు కావలసిన ఈవులను, జ్ఞానాన్ని సిద్ధపరచండి. వారు పెట్టుకున్న లోన్లు శాంక్షన్ అవటకు, వారి పరిస్థితులను చక్కవేసుకునే ఆలోచన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. దైవదాసులు అడుగుపెట్టే ప్రతి స్థలములను దీవించి ఆశీర్వదించండి. నిస్సహాయ స్థితులు, వృద్ధాప్యంలో, మంచంలో ఉండి ప్రభా లేవలేని స్థితిలో ఉన్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆ బిడ్డలను కూడా బలపరచండి. ఆరోగ్యాలను, నెమ్మదిని, ఆయుష్ని అనుగ్రహించండి. నీ చిత్తమైతే లేవలేని స్థితిలో ఉన్న వారిని నీ రాజ్యానికి పిలుచుకోమని కోరుచున్నాము నా తండ్రి. ఇంకా అనేక వృత్తులతో, చిన్న చిన్న వ్యాపారాలతో, డైరీ ఫామ్స్తో, కోళ్ల వ్యాపారాలు, గొర్రెలు, మేకల పెంపకాలతో నా తండ్రి నాయన రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డలను, పాల వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకుని దయగల రెక్కల కింద వారిని భద్రపరిచి ఈరోజు ప్రభా నా తండ్రి ఏ బిడ్డల ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాల చుట్టూ మీరే తోడుగా, తండ్రిగా, నీడగా ఉండి నడిపించి నాయన ఈరోజు ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలకును, మా బంధువులకును, రక్షందికులకును, మా కుటుంబాలన్నిటికీ కూడా నాయన మీరే నీ దయగల రక్షణ కవచం ఉంచి నడిపించి నాయన మీరే స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మీకు బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రేమన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపోదికలనంత నాశనం కలుగును గాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.